కాళేశ్వరంపై బీఆర్ఎస్ కోర్టుకు పోవడం అనేది చట్టబద్ధంగా ఏర్పాటు చేసిన కమిషన్ను ఒక రకంగా అవమానించడమే. ప్రత్యేకించి కమిషన్ను వ్యతిరేకించకుండా కమిషన్ రిపోర్టు కాంగ్రెస్కు అనుకూలంగా ఇచ్చిండ్రు అనేది అది పొలిటికల్ స్టేట్మెంట్ మాత్రమే. కాబట్టి దానికి వ్యాలిడిటీ ఉంటుందని ఎవరు కూడా భావించరు. అన్నిటికంటే ముఖ్యంగా అవినీతి జరిగిందని అడ్రస్ అయిన తర్వాత కోర్టులకు పోవడం వల్ల న్యాయం జరుగుతుందని అనుకోవడం అనేది వాళ్ళ భ్రమ. కానీ ఈరోజు కాంగ్రెస్కు అనుకూలంగా రిపోర్ట్ ఇచ్చిండ్రు అని చెప్పి, లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఒక కక్షపూరితంగా ఇది చేసిండ్రని చెప్పడం అంటే అక్కడ జరిగిన సంఘటనను సంపూర్ణంగా పక్కకు పెట్టాలనే ఉద్దేశంతో ప్రజల్ని మభ్యపెట్టే ప్రక్రియ తప్పితే మరొకటి కాదు. కాబట్టి చట్టబద్దమైన రాజ్యాంగబద్దమైన కమిషన్ ఇచ్చిన రిపోర్టును కోర్టులు కాదననే విషయం తెలిసినప్పటికీ కూడా ప్రజల్ని మభ్యపెట్టడానికి చేస్తున్న ఒక ప్రయత్నం తప్పితే మరొకటి కాదు. వేల కోట్ల రూపాయల ఇలా అవినీతికి సంబంధించిన అంశంలో హైకోర్టు అయినా సుప్రీంకోర్టు అయినా ఇంకా ఏ కోర్టు అయినా సరే అది కాంగ్రెస్ ప్రభుత్వం వైపు ఉంటుందనేది మా యొక్క అభిప్రాయం. డెఫినెట్గా దీని మీద ప్రజలందరూ కూడా వీళ్ళు చేస్తున్న రాజకీయ రాద్ధాంతాన్ని గమనించాల్సిందిగా మేము కోరుతున్నాం. కాళేశ్వరంపై బీఆర్ఎస్ కోర్టుకు పోవడం అనేది చట్టబద్ధంగా ఏర్పాటు చేసిన కమిషన్ను ఒక రకంగా అవమానించడమే. ప్రత్యేకించి కమిషన్ను వ్యతిరేకించకుండా కమిషన్ రిపోర్టు కాంగ్రెస్కు అనుకూలంగా ఇచ్చిండ్రు అనేది అది పొలిటికల్ స్టేట్మెంట్ మాత్రమే. కాబట్టి దానికి వ్యాలిడిటీ ఉంటుందని ఎవరు కూడా భావించరు. అన్నిటికంటే ముఖ్యంగా అవినీతి జరిగిందని అడ్రస్ అయిన తర్వాత కోర్టులకు పోవడం వల్ల న్యాయం జరుగుతుందని అనుకోవడం అనేది వాళ్ళ భ్రమ. కానీ ఈరోజు కాంగ్రెస్కు అనుకూలంగా రిపోర్ట్ ఇచ్చిండ్రు అని చెప్పి, లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఒక కక్షపూరితంగా ఇది చేసిండ్రని చెప్పడం అంటే అక్కడ జరిగిన సంఘటనను సంపూర్ణంగా పక్కకు పెట్టాలనే ఉద్దేశంతో ప్రజల్ని మభ్యపెట్టే ప్రక్రియ తప్పితే మరొకటి కాదు. కాబట్టి చట్టబద్దమైన రాజ్యాంగబద్దమైన కమిషన్ ఇచ్చిన రిపోర్టును కోర్టులు కాదననే విషయం తెలిసినప్పటికీ కూడా ప్రజల్ని మభ్యపెట్టడానికి చేస్తున్న ఒక ప్రయత్నం తప్పితే మరొకటి కాదు. వేల కోట్ల రూపాయల ఇలా అవినీతికి సంబంధించిన అంశంలో హైకోర్టు అయినా సుప్రీంకోర్టు అయినా ఇంకా ఏ కోర్టు అయినా సరే అది కాంగ్రెస్ ప్రభుత్వం వైపు ఉంటుందనేది మా యొక్క అభిప్రాయం. డెఫినెట్గా దీని మీద ప్రజలందరూ కూడా వీళ్ళు చేస్తున్న రాజకీయ రాద్ధాంతాన్ని గమనించాల్సిందిగా మేము కోరుతున్నాం.